హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కందనకాయల కర్రీ ఎలా టేస్టీగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా 2 ఉల్లిగడ్డలు, 2 టమాటాలు, కొన్ని పచ్చి ఉల్లిగడ్డలను టమాటాలను సన్నగా కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత టమాటాలు ఉల్లిగడ్డలు 2 కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని 2గా చీల్చుకోవాలి. కట్ చేసుకోవద్దు, చీల్చాలంతే. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చీల్చుకోవాలి. తర్వాత పుదీనా నీళ్ళల్లో నీట్గా కడుక్కొని ఆకులను కట్ చేసుకొని పక్క పెట్టుకోవాలి. తర్వాత కొత్తిమీరని నీళ్ళల్లో బాగా కడుక్కొని సన్నగా కట్ చేసుకొని పక్క పెట్టుకోవాలి. మనం కట్ చేసుకునే అన్నీ చూద్దాం. టమాటా, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు. మనం తెచ్చుకున్న కందనకాయల్ని మన ఇష్టం కట్ చేసుకోవచ్చు, లేకపోతే అట్లనే వండుకోవచ్చు. కానీ కట్ చేసుకుంటే త్వరగా ఉడుకుతాయని నేను కట్ చేసుకుంటున్నా. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసుకొని నీట్గా కడుక్కోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా బాగా కడుక్కొని పక్కకు తీసుకోవాలి వేరే గిన్నెలో. కట్టెల పొయ్యి మీద చేయడం వల్ల టేస్ట్గా వస్తుందని నేను కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను. అది మన ఇష్టం, గ్యాస్ మీద అయినా చేయొచ్చు. కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది. తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. మనం కట్ చేసుకున్న మిరపకాయలు, ఉల్లిగడ్డ వేసుకొని కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొంచెం వేగినాక అల్లం కూడా వేసుకొని కలుపుకోవాలి. అల్లం ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఈ కొంచెం మగ్గినాక బాగా కలుపుకొని మనం కట్ చేసుకున్న కందనకాయలు ఉన్నాయిగా వేసుకోవాలి. ముక్కలు వేసుకున్నాక ఆ ఉల్లిగడ్డలు, ఆ మసాలా మొత్తం ఆ ముక్కలకు పట్టే విధంగా కలుపుకొని కొంచెంసేపు వేగనివ్వాలి. కలుపుకున్నాక తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత తీసి మళ్ళీ కలుపుకోవాలి. అలాగే మూత పెట్టి ఉంచితే కిందంగా మాడిపోతుంది. చూసి మంట చిన్న పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగు అంటిపోతుంది, మాడిపోతుంది. మనం జాగ్రత్తగా చూసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలను వేసుకొని దానిపైనే మనకి టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. కానీ చూసుకోవాలి, మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి. మాడిపోయినా దానికి అంటుకున్న మొత్తం గ్రేవీ మొత్తం తీసేసి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి, కింద మాడిపోకుండా అడుగంటకుండా చూసుకోవాలి, లేకపోతే ఆ టేస్ట్ రాదు. ముక్కలకి బాగా కలుపుతుంటేనే టేస్ట్ వస్తుంది. తర్వాత మనకు తగినంత కారం వేసుకొని కలుపుకోవాలి. ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. కారం అడుగంటితే మాడిపోకుండా మళ్ళీ గెంటెతో బాగా కలుపుతూ ఉండాలి. ఆ గ్రేవీ మొత్తం ఆ ముక్కలకు బట్టి టేస్ట్ అనేది బాగా ఉంటుంది. కలుపుకున్న తర్వాత కొంతసేపు అలా వదిలేసి గరం మసాలా వేసుకోవాలి. మీ టేస్ట్కి తగినంత వేసుకోవాలి. మేమైతే కొంచెం ఎక్కువనే తింటాం, అందుకనే అంత వేసాను. గరం మసాలా వేసినాక బాగా కలుపుకోవాలి. కింద అడుగు అంటినది కూడా గెంటెతో అటు ఇటు అనుకుంటా కలుపుకుంటే ఆ ముక్కలు టేస్టీగా ఉంటాయి. తర్వాత లాస్ట్కి పచ్చిమిర్చి వేయాలి. కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకొని కలుపుకొని చివరగా కలుపుకున్న తర్వాత కర్రీ అయితే అయిపోయిందండి. మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.